My dear buddies, welcome back to Vikas Rachamala Telugu. చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేయలేదు. 20 డేస్ అయింది. ఎందుకంటే నేను నా లేటెస్ట్ స్టార్టప్ పైన చాలా సీరియస్గా పనిచేస్తుండే. వర్జన్ 1 ఏదైతే నేను వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నాను దాన్ని టెక్నికల్ వర్క్ చాలా ఉండే. సో ఎనీహౌ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో 20 డేస్ తర్వాత నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే ఒక చదువుకున్న మనిషి, డిగ్రీలు ఉన్న మనిషి, రాయడం చదవడం వచ్చిన మనిషి అసలు జాబ్ లేకుండా ఎందుకు ఉండిపోతాడు? ఇది మీరు చాలాసార్లు చూసుంటారు. మీ రిలేటివ్స్లో చూసిండొచ్చు, మీ ఫ్రెండ్స్లలో చూసిండొచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉన్న మనిషి కూడా జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు ఇయర్స్. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో, మీకు తెలుసుంటారు. నేను ఇలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నేను చేస్తే గవర్నమెంట్ జాబే చేస్తా, ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేస్తారో అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా, అప్పటిదాకా నేను ఏమీ చెయ్య. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్, నేను చదువుకున్న బీటెక్, సో నేను సాఫ్ట్వేర్ జాబే చేస్తా, అది కూడా ఒక మంచి కంపెనీలనే చేస్తా, అప్పటిదాకా నేను ఏమీ చెయ్య. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ అయితే సిట్యువేషన్ పట్టి మోల్డ్ అయిపోయినోడే ఈ వరల్డ్లో సర్వైవ్ కాగలుగుతాడు. సో మీరు నిజంగా బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్న మనిషి అయితే మీరు ఫ్రీలాన్స్ వర్క్ కూడా చెయ్యొచ్చు. ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళకి సాఫ్ట్వేర్ కోడ్ రాయడము, మొబైల్ ఫోన్ అప్లికేషన్లు డెవలప్ చేయడము, వెబ్సైట్లు డెవలప్ చేయడము, ఇవన్నీ చెయ్యొచ్చు జాబ్ దొరికే వరకు. కానీ జాబ్ దొరికే వరకు మీరు ఇంట్లో కూర్చొని ఏ పని చెయ్యరు, ఉన్న సబ్జెక్ట్ కూడా మర్చిపోతారు. ఇంకొకటి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతనే నేను చదువుకొని గవర్నమెంట్ జాబ్ తీసుకుంటా అంటారు కదా. మనం ఏమర్థం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మన హోల్ లైఫ్ అనేది ఒక అలవాటు. మనం ఏమైతే చేస్తామో అదే చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీ డిగ్రీ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మీకు ఇమ్మీడియట్గా మీరు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటే ఆ నోటిఫికేషన్స్ రాలేదు అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు క్యాంపస్లో సెలెక్షన్ కాలేదు, బయట జాబ్స్ అవైలబుల్ లేవు అనుకోండి, మీరు ఇంట్లో కూర్చొని మీకు ఒక జాబ్ వచ్చేదాకా వెయిట్ చేస్తే అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ అండ్ బాడీ లేజీ అయిపోతుంది. మీకు నిజంగా జాబ్ వచ్చినప్పుడు కూడా ఆ జాబ్లో కష్టపడి ఆ కంపెనీలో పని చేసే మైండ్ సెట్ ఉండదు. ప్లస్ మీకు గ్యాప్ క్రియేట్ అయిపోతుంది, కెరియర్ గ్యాప్. ఈ కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత మీకు నిజంగా ఎప్పుడైతే జాబ్ దొరుకుతుందో, ఒక కంపెనీకి ఆఫర్ వస్తుందో, అప్పుడు మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ కావాల్సి వస్తుంది. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనము మన పేరెంట్స్ ఇంట్లో ఉంటాం డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా, ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా. సో మనకు మన పేరెంట్స్ సంపాదించే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఇమ్మీడియట్గా డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేసే అవసరం ఉండదు చాలా మంది ఫ్యామిలీస్లో. అందుకే మనిషికి తిండి, బట్ట, ఇల్లు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా జాబ్ వెతుక్కోవాలి, ఏ జాబ్ అన్నా ఓకే అని ఆలోచించరు. తనకు నచ్చిన జాబ్, నచ్చిన ఇండస్ట్రీ, నచ్చిన ఫీల్డ్ ఉంటేనే వాళ్ళు చేద్దాము అని అనుకుంటారు. దాంట్లో ఎన్నో ఇయర్స్ గడిచిపోతాయి, వాళ్లకు ఏజ్ పెరిగిపోతుంది, కెరియర్లో గ్యాప్ వచ్చేస్తుంది, అండ్ మొత్తానికి కెరియర్ కూడా నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీ ఏజ్ 28 అలా అయిపోయింది అనుకోండి, అంటే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత 90% మీకు ఏ కంపెనీ ఫ్రెషర్గా మీకు జాబ్ ఇవ్వదు. ఇంకా గవర్నమెంట్
జాబ్స్ది నోటిఫికేషన్స్ కూడా మీకు తెలిసిందే ఎన్నో ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీ డిగ్రీ అయిపోయింది, మీరు అనుకున్నారు ఐటీలకు వెళ్ళాలని, మీరు అనుకున్నారు గవర్నమెంట్ జాబ్ చేయాలని, నోటిఫికేషన్లు వస్తలేవు, సాఫ్ట్వేర్లో జాబులు లేవు అనుకోండి. సో అప్పుడు మీరు మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి. దాంట్లో సింపుల్ ఒక కంప్యూటర్ డెస్క్ పైన కూర్చొని పేపర్ వర్క్ చేసే పని ఉన్నా చెయ్యండి, శాలరీ తక్కువ ఉన్నా చెయ్యండి. ఎందుకంటే దీంతో మీకు 2 బెనిఫిట్స్ అవుతాయి. వర్క్ చేసే అలవాటు అవుతుంది. ఒక కంపెనీలో పని చేసి నలుగురితో ఎలా మాట్లాడాలి, ఒక మేనేజర్, ఒక బాస్తో ఎలా బిహేవ్ చేయాలి, అది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కెరియర్లో గ్యాప్ క్రియేట్ కాదు. ఎస్, ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మీకు ఐటీ జాబ్ దొరికితే ఆ ఎక్స్పీరియన్స్కి రిలవెంట్ కాదు, కానీ అట్లీస్ట్ మీ కెరియర్లో ఒక 3-4 ఏండ్ల యూజ్లెస్ గ్యాప్ అయితే ఉండదు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఐటీ జాబ్ సాఫ్ట్వేర్లో వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో మీకు ఆల్మోస్ట్ ఏ కంపెనీలో జాబ్ దొరకడం కష్టమే, మీరు ఫ్రెషర్ అయితే. సో రిసెషన్ మొత్తము పూర్తయిపోయి జాబులు మళ్ళీ క్రియేట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేస్తే మీకు ఒక 2-3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ కూడా రావచ్చు. దాని ప్లేస్లో ఎనీ రెస్పెక్టబుల్ కంపెనీ, డిగ్నిఫైడ్ కంపెనీ, అంటే అదొక మంచి పెద్ద టొయోటా షోరూమ్ కావచ్చు, లేకపోతే అదేదన్నా ఎనీథింగ్ నాన్ టెక్నికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఓకే, అకౌంటింగ్, ఫైనాన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మంచి ఆఫీస్లో మీరు వెళ్ళి కూర్చొని పనిచేసే జాబ్ తీసుకోండి. ఇప్పుడు ఈ జాబ్ ఎలా దొరుకుతుంది అంటారా? కాంటాక్ట్ పీపుల్, లేకపోతే జాబ్ పోర్టల్స్లో వెతకండి, చాలా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి జాబ్స్. మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చు, రాయడం వచ్చు, బేసిక్ కంప్యూటర్ యూజ్ చేయడం వచ్చు, ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, గూగుల్ అప్లికేషన్స్, ఇవన్నీ బేసిక్గా యూజ్ చేయడం వచ్చు అంటే మీకు ఏదో ఒక కంపెనీలో మీకు జాబ్ తప్పకుండా దొరుకుతుంది. సో మీరు నేను 6 lakhs ప్యాకేజ్తోనే స్టార్ట్ చేస్తా ఐటీ ఇండస్ట్రీలో అనుకున్న, మీకు ఇక్కడ 2.5 lakhs ప్యాకేజ్ ఇచ్చిన నాన్ ఐటీలో ఒక కంపెనీలో సింపుల్ జాబ్లో జాయిన్ అయిపోండి. మీకు నాదే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను 2007లో పైలట్ అయిదామని ట్రైనింగ్ తీసుకుంటుంటే రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలో. మీలో చాలామందికి ఆ మాట తెలుసు. ఒక కలర్ పర్సెప్షన్ ఇష్యూ వల్ల నాకు నా మెడికల్ రిజెక్ట్ అయిపోయి నేను పైలట్ కాలేకపోయాను. ఇది 2007 మాట. సో అప్పుడు నేను పైలట్ ఇప్పుడు కాలేదు కదా, అంత పెద్ద కెరియరు, అంత పెద్ద జాబ్ నేను చేసే మనిషిని, నేను ఏదన్నా ఇప్పుడు చిన్న జాబ్ ఎందుకు చేస్తా, లేకపోతే నాన్ టెక్నికల్ జాబ్ ఎందుకు చేస్తా అని అనుకోలేదు. నా యాటిట్యూడ్ ఎలా పెట్టుకున్నానంటే, నాకు ఏ కంపెనీల జాబ్ ఇచ్చినా నేను పోయి చేస్తా. కంప్యూటర్తోని పనిచేసే జాబ్ ఉన్నా, పేపర్ వర్క్ చేసే జాబ్ ఉన్నా నేను చేస్తా, కానీ నేను ఊరికే ఇంట్లో కూర్చోను అనే యాటిట్యూడ్ పెట్టుకున్నా. అప్పుడు నేను లక్కీగా నాకు monster.comలో జాబ్ దొరికింది. బికాజ్ ఐ వాజ్ రెడీ టు డూ ఎనీ జాబ్. ఓకే, monster.comలో చేసిన నేను 1 year. దాని తర్వాత నాకు మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ దొరికింది. నేను ఐటీ ఇండస్ట్రీ జాయిన్ అయినా. ఇప్పుడు 15 years తర్వాత నేను ఒక స్ట్రాంగ్ సీనియర్ పొజిషన్లో ఉన్నా ఐటీ ఇండస్ట్రీలో. సో నేను పైలట్ కాలేదు కదా, ఇప్పుడు నేను పోయి చిన్న జాబులు ఎందుకు చేయాలి? పైలట్కి స్టార్టింగ్ శాలరీ ఒక 3 లక్షలు ఉంటుంది. నేను 3 లక్షల జీతం యాక్చువల్ నాకు రావాలి కదా, నేను పోయి ఒక 20,000కు 30,000కు నేను జాబ్ ఎందుకు చేస్తా అని అనుకోలేదు అప్పుడు నేను. సో ఎప్పుడు మనము అనుకున్నది దొరకకపోయినా మనకు ఏదైతే దొరుకుతుంది దాన్ని హ్యాపీగా ప్రేమతోని మంచిగా చెయ్యండి. మీరు అనుకున్నది తప్పకుండా మీకు దొరుకుతుంది. సో మీరు ఐటీలకే వెళ్ళాలి, సాఫ్ట్వేర్లకే వెళ్ళాలి అనుకున్నప్పుడు
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ లేనప్పుడు మీరు నాన్ టెక్నికల్ కంపెనీ జాయిన్ అయ్యి మీరు ఈవినింగ్స్లో లేకపోతే సాటర్డే సండే కూర్చొని మీరు ఐటీ కోర్సులు ఇంకా మంచిగా నేర్చుకోండి, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోండి. సో దట్ రిసెషన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఐటీ జాబ్స్ వస్తాయి అప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది. లేకపోతే ఒక 2-3 ఏళ్ళ గ్యాప్ ఇస్తే మీరు సబ్జెక్ట్ కూడా మర్చిపోతారు మీరు నేర్చుకున్నది. సో మీరు గవర్నమెంట్ జాబ్ అదే కావాలి నాకు లైఫ్లో అంబిషన్ అనుకున్నా మీకు నోటిఫికేషన్స్ వచ్చే వరకు ఏదో ఒక కంపెనీలో సింపుల్ బేసిక్ పేపర్ వర్క్ చేసే జాబ్ అన్నది తీసుకోండి. కానీ రిమెంబర్, ఒక యాక్చువల్ కంపెనీలనే జాబ్ చేయండి. ఏదో చిన్న షాప్లో లేకపోతే నేను పోయి స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ చేసుకుంటా అట్లా ఆలోచించకండి. చాలామంది ఇది కూడా అంటారు, నేను పోయి స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ చేసుకోవాలన్నా నాకు కొద్దిగా పాకెట్ మనీ వస్తుంది కదా అనుకుంటారు. నో. ఎందుకంటే మీరు స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ చేసి లేకపోతే ఏదైనా చిన్న షాప్లో పనిచేస్తే మీరు ఒక కార్పొరేట్ వరల్డ్ ఎలా పనిచేస్తుంది, కంపెనీ ఎలా పనిచేస్తుంది, పీపుల్ మేనేజ్మెంట్ ఏంది, అవన్నీ మీరు ఏం నేర్చుకోరు. ఒక స్విగ్గీ జొమాటోలో పనిచేసే కంటే చిన్న షాప్లో పనిచేసే కంటే మీరు ఒక మంచి పెద్ద కార్ షోరూమ్, స్కోడా, టొయోటా, హోండా ఇలాంటి షోరూంలో మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసినా మీరు చాలా నేర్చుకుంటారు. ఒక కార్పొరేట్ లైఫ్, కంపెనీ ఎలా పనిచేస్తుంది, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అన్నీ మీరు నేర్చుకుంటారు. మీరు ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా స్విచ్ కావచ్చు. మీరు ఒక కార్ షోరూంలో పనిచేసుకుంటూ కూడా ఐటీ ఇండస్ట్రీకి స్విచ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ కావచ్చు. సో డిసిషన్ తీసుకోండి, టైం వేస్ట్ చేయకండి. మీ డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఒక 6 months లోపట మీకు జాబ్ దొరకలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏదో ఒక కంపెనీలో జాయిన్ కాండి. మీ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పినా కదా, అలవాటు ఇంట్లో కూర్చుని అలవాటు అయిపోతే మీకు ఎప్పటికీ మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యి ఒక కంపెనీలో పని చేయలేరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి టాపిక్స్ మనం ఇంకా చాలా మాట్లాడుకుందాము. అండ్ మీకు నాతో పర్సనల్గా మాట్లాడాలా అని ఉందనుకోండి, రిగార్డింగ్ ఎనీథింగ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, ఎనీథింగ్, నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో onewaytolife.com ఇస్ మై కన్సల్టింగ్ ఫర్మ్. మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారనుకోండి, లేకపోతే ల్యాప్టాప్లో చూస్తున్నారనుకోండి, డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ లింక్ onewaytolife.com క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే మీ డెస్క్టాప్ కంప్యూటర్లో ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మొత్తం చదవండి. చదివిన తర్వాత మీ మొబైల్లోనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. ఎక్కడ? వెబ్సైట్ పైన. వెబ్సైట్లోనే పైన లోగో ఉంటుంది కదా, లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా హాయ్ వికాస్ అని టైప్ చేయండి. నాకే వస్తుంది మెసేజ్, ఇదే మొబైల్కి వస్తుంది. నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. సో మీకు ఎనీ క్వశ్చన్స్, కెరియర్, లైఫ్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, దేని గురించి ఉన్నా ఫస్ట్ నేనే మీతో పర్సనల్గా మాట్లాడతా. ఇంకా ఏదన్నా ఎక్స్పర్ట్తో మీకు మాట్లాడాలి అంటే ట్యాక్స్ ఫైలింగ్ చేయించుకోవాలి, ఎనీథింగ్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, అప్పుడు మా దగ్గర ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నేను మీకు మా ట్యాక్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపిస్తా. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, విష్ యూ ది బెస్ట్. లైఫ్ ఈజ్ షార్ట్. పని చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి. బాయ్.